ఆత్మకూరు పట్టణ ప్రజలకు ప్రతిరోజు నీటి సరఫరా చేయడం జరుగుతుందని తెలిపిన కమిషనర్ గంగా ప్రసాద్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గంగా ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత 20 రోజులుగా ఆత్మకూరు పట్టణ ప్రజలకు నీటి సరఫరా విషయంలో అంతరాయం కలగడంతో నీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకొని అందించడం జరిగింది. కావలసిన నీరు అందించలేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రజలకు నీటి సరఫరా క్రమబద్ధీకరణలో సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మకూరు ప్రజలందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం అండి. ముఖ్యంగా ఈ సమావేశం వచ్చి పట్టణానికి గత 4 రోజుల నుంచి దాదాపు 25 డేస్ నుంచి ఉన్న వాటర్ సమస్య క్లియర్ అయిపోయిందనే విషయాన్ని పబ్లిక్ అందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సబ్జెక్ట్లోకి మనం వెళ్ళినామంటే ఈ నెల జూలై 5వ తేదీ మనకి సోమశిల నుంచి డైరెక్ట్గా మనకి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచే మనకి సోమశిల ద్వారా మనకి ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా నీళ్లు మనం ఇస్తూ ఉన్నాము. అది 5వ తేదీ సోమశిల నుంచి వాటర్ రావడము గ్రావిటీ ద్వారా రావడం అనేది వాళ్ళు పూర్తిగా ఆపివేయడం జరిగింది. నార్త్ ఫీడర్ ఛానల్లో వాళ్ళు రిప్లేస్ చేసుకోవడానికి ఆ ఛానల్ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనకి వచ్చే వాటర్ని స్టాప్ చేయడం జరిగింది. సో మనకి దానికి ప్రత్యామ్నాయంగా ఉన్నది ఒక 50 HP మోటార్ ఉన్నది. ఆ 50 HP మోటార్ ద్వారా మనం అప్పుడు వాళ్ళు ఆపిన తర్వాత మనం పంప్ చేయాల్సి ఉంటుంది. సో మనం స్టార్ట్ చేసాము. 5వ తేదీనే మనం స్టార్ట్ చేయడం జరిగింది. బట్ వాటర్ చాలా లీకులు ఉండడం వల్ల గత 7 years నుంచి లీక్ లేదు కూడా చేయకపోవడం వల్ల మనకి వాటర్ చాలా తక్కువ వాటర్ రావడంతో ఇమీడియట్గా మనం గౌరవ మంత్రివర్యుల వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇన్ఫార్మ్ చేసిన వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలి అన్నీ కూడా మంత్రివర్యుల వారిని వివరించడం జరిగింది. ఇమీడియట్గా మనం అక్కడ 40 HP ఒక మోటరు, అలాగే 40 HP ఒక పంప్ సెట్, ఒక స్టార్టరు, ప్యానల్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. 5వ తేదీనే ఏర్పాటు చేసిన వెంటనే మనకి అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ 60 ముందే ప్లాన్ వేసుకున్నాము. ఇలా సోమశిల వాటర్ ఆగిపోతుంది, ఆగిన తర్వాత మనం లీకులు చేయాలి కంపల్సరీ. గత 7 years నుంచి చేయలేదు కాబట్టి ఆ లీకులు చేయడానికి ఆల్టర్నేట్గా RWS వాళ్ళ దగ్గర నుంచి, రూరల్ వాటర్ సప్లై వాళ్ళ దగ్గర నుంచి ఒక వెల్ ఒకటి మనం తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి మనం ఆల్టర్నేట్ ఏర్పాటు చేయాలనుకున్నాం 15వ తేదీకి. యాక్చువల్ 15వ తేదీ మనం ఆల్టర్నేట్ ఏర్పాటు అయితే చేయగలిగినాం, కానీ దురదృష్టకర సంఘటన 7వ తేదీకి జరగడం వల్ల మనం టౌన్లో కొద్దిగా వాటర్ సప్లై పూర్తిగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. 15వ తేదీ మనము RWS ప్లాంట్ ద్వారా కూడా వాటర్ సప్లై ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ RWS ప్లాంట్ ద్వారా ఎవరి 2 daysకి ఒకసారి టౌన్ మొత్తానికి కూడా 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మనము వాటర్ సప్లై ఇవ్వడం జరిగింది. ఈ RWS ప్లాంట్లో మనం ఇమీడియట్గా ఒక 50 HP మోటారు, ఒక 50 HP పంప్ సెట్, అలాగే దానికి సపోర్ట్ నుంచి వాటర్ అందించడానికి ఒక 7.5 HP ఒక సబ్మెర్సిబుల్ మోటారు, ఒక ప్యానల్ బోర్డు, స్టార్టరు, అలాగే దానికి సంబంధించిన పైప్స్, ఇంటర్ కనెక్షన్స్ అన్నీ కూడా మనం 15వ తేదీ లోపల ఏర్పాటు చేసుకొని మొత్తం కూడా వాటర్ సప్లై ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి 15వ తేదీ నుంచి మనము ఈ సోమశిల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి లీకులు టేకప్ చేయడం జరిగింది. ఈ రోజుకి 25వ తేదీకి మనం టోటల్ లీక్స్, 24కి మనం టోటల్ లీక్స్ అని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. 24, 25 కూడా ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు దాదాపు 17 లీకుల్ని మనము క్లియర్ చేయడం జరిగింది. చాలా చోట్ల సోమశిల అక్కడైతే ఆర్ఎండ్కి సంబంధించిన CC రోడ్డు కూడా మనం పక్కన కొట్టి ఆ CC రోడ్డుకు మళ్ళీ మొత్తం అంతా పైప్స్ అన్ని కూడా క్లియర్ చేసి లీక్లు చేసి మళ్ళీ వాళ్ళకి CC రోడ్డు మనం మళ్ళీ రీస్టోర్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సింది. ఆ ప్రక్రియ కూడా స్టార్ట్ చేస్తాము, 1 or 2 daysలో చేస్తాము. సో కొన్ని వాటికి నిన్నటి నుంచి కంటిన్యూగా వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నుంచి టోటల్ టౌన్ అంతటి కూడా డైలీ మనం వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియకి దాదాపు మనకి ₹1 కోటి వరకు ఖర్చు అయింది. ఈ నిధులు ఎలా అని మినిస్టర్ గారిని అడిగిన వెంటనే ఆయన నిధులకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నిధులు నేను ఏర్పాటు చేస్తాను, మీరు ఇమీడియట్గా వర్క్స్ని టేకప్ చేసి క్లియర్ చేయండి అని చెప్పేసి, ఇన్ టైంలో క్లియర్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎవరిడే మినిస్టర్ గారు ఈ డైలీ వర్క్ ప్రోగ్రెస్ని మానిటర్ చేస్తూ ఇలా చేయండి అని చెప్పి సరైన గైడెన్స్ ఇస్తూ ఆయన ఆధ్వర్యంలో ఈ మొత్తం ప్రాసెస్ని 25వ తేదీ కల్లా ఇంక్లూడింగ్ ట్రయల్ క్లోజ్ చేసి 26వ తేదీ నుంచి మనం వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. సో ఈ రోజు నుంచి టోటల్ టౌన్లో ఇక్కడ మొత్తం అందరికీ కూడా డైలీ వాటర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. అది త్వరలో దీనికి 1 వార్డు, 2 వార్డు, అలాగే 22, 23 వార్డులు కూడా అది త్వరలో మళ్ళీ పెన్నా వాటర్ని వాళ్ళకి ఇవ్వడానికి కూడా రిమైనింగ్ ఏర్పాటు కూడా మేము చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.